అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యమునోత్రి వీడియో. ఈ వీడియోలో నేను యమునోత్రికి ఎలా వెళ్ళాలి, యమునోత్రిలో చూడాల్సిన ప్రదేశాలేమి, యమునోత్రిలో మనం ఎక్కడ స్టే చేయాలి, యమునోత్రి చుట్టుపక్కల ఉండే టెంపుల్స్ ఏమి, యమునోత్రికి ట్రెక్కింగ్ చేయలేని వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఏదైనా ఉంది, దర్శనానికి ಯಾವ టైంలో వెళ్తే స్పర్శ దర్శనం దొరుకుతుంది, ఏమేమి వస్తువులు తీసుకువెళ్ళాలి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఒకవేళ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కాకపోతే ఆఫ్లైన్ లో ఎలా చేసుకోవాలి, యమునాదేవి ಯಾವ ప్రదేశంలో కొలువైంది, యమునాదేవి ఫుల్ విచారం ఏమి అని ఇలా చాలా విషయాలు A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఓం నమ శివాయ. హరహర మహాదేవ, శంభో శంకర, జై కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి. అందరికీ నమస్కారం. పొద్దున్నే 4 గంటలైతా ఉంది. నేను ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసి అల్కేపొడిలో ఉండ హరిద్వార్, రిషికేశ్ ఇక్కడి ఇంకా 23 కిలోమీటర్స్ అనేది ఉంది. ఢిల్లీని ఇంకా కానీ బెంగళూరుని ఇంకా ఢిల్లీకి ఎలా రావాలా, ఢిల్లీని ఇంకా రిషికేశ్ ఎలా రావాలా, ఇక్కడి ఇంకా కేదార్నాథ్కి ఎలా వెళ్ళాలా, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఎలా వెళ్ళాలనేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అది మీకు ఇస్తా. తప్పకుండా పూర్తిగా చూడండి, మిస్ చేయొద్దండా. జై హరహర మహాదేవ, శంభో శంకర. ముందుగా మనం యమునోత్రికి వెళ్ళాలంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి అయితే రావాలా. ఢిల్లీలో ఎయిర్పోర్ట్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అయితే అవైలబుల్ గా ఉంది. వన్స్ మీరు ఢిల్లీ రీచ్ అయినాక అక్కడి నుంచి హరిద్వార్ కి అయితే వెళ్ళాలా. ఇప్పుడైతే మనకి హరిద్వార్ గంగా హారతి అయితే చూడండి. ఇప్పుడైతే మనం హరిద్వార్ ఇంకా యమునోత్రి డామ్ కి అయితే వెళ్తున్నాము. యమునోత్రి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. యమునోత్రి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గార్గాల్ హిమాలయాల్లో పశ్చిమ కనుమరుగులో ఉద్భవించిన పవిత్ర నది యమునోత్రి. ఇది సముద్ర మట్టానికి 3293 మీటర్ల ఎత్తుతో బాందర్పూచ్ పర్వతం పైన ప్రవహిస్తుంది. హిమాలయ శ్రేణుల్లో కాలింది అనే పర్వతంలో జన్మించింది యమునా నది. ఈ నదిని సూర్యతనయ అని కూడా పిలుస్తారు. వేదాలలో అనేక సార్లు యమునా నది ప్రస్తావన కూడా వినిపిస్తుంది. నిజానికి యమునా నది అసలు ప్రవాహం మాత్రం భారత్ చైనా సరిహద్దుల్లో కొన్ని వేల అడుగుల ఎత్తులో శ్రీ గ్లేసియర్ అనే పర్వతం పైన ఉంది అని భౌగోళిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ గ్లేసియర్ యమునోత్రి నుండి 1 కిలోమీటర్ లో ఉంటుంది. ఆ ప్రదేశాన్ని చేరుకోవడం కష్టకరం కనుక యమునోత్రిలో ఉన్న ఆలయం సందర్శించి వెల తిరుగుతారు యాత్రికులు. యమునోత్రి ఆలయానికి హనుమాన్ చిట్టి, జానకి చిట్టి, గుర్రం, డోలీ లేదా కాళ్ళ నడక ద్వారా చేరుకుంటారు భక్తులు. యమునోత్రి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాము. 8 కిలోమీటరు ట్రెక్కింగ్ స్టార్ట్ చేసుకొని పోతా ఉన్నాము. అంతా సేఫ్గా రీచ్ కావాలని మనస్ఫూర్తిగా గంగోత్రి దేవిని కోరుకుంటా ఉండా. ముదో హరహర మహాదేవ. యమునోత్రిలో నడవలేని వాళ్ళు, ట్రెక్కింగ్ చేయలేని వాళ్ళు, వాళ్ళకి సపరేట్ గా డోరీ లేదా గుర్రాలు అనేది అవైలబుల్ గా ఉంటుంది. మీకు డోరీలో పోవాలంటే నియర్ బై 2000 రూపీస్ అనేది పడుతుంది. అదే కిందకి రావాలంటే మీకు 1500 రూపీస్ అనేది పడుతుంది. నాలుగు కిలోమీటర్ అయితే ఉంది. ఇప్పటికి వచ్చి ఒక 4-5 ఇంకా 5 కిలోమీటర్ నడుస్తాం నియర్ బై ఫ్రూట్స్. యమునోత్రికి పాదయాత్ర ఇంత మాత్రం ఉంటే ఇంకా కేదార్నాథ్కి ఎట్లుంటుందో. వస్తా మనిషి కూడా వచ్చే కయ్యకుండా జాగా లేదు. చూడండి ఎట్లుందో కింద పైన ఎక్కి నడిచి
ఉన్నాము. దగ్గర 8-9 కిలోమీటర్లు నడుస్తూ ఉంటాము. రూట్లు అంత ఈజీగా లేవు. వచ్చే వాళ్ళంతా వచ్చేసి స్వెటర్లు అంతా వేసుకోకుండా నార్మల్గా షర్ట్ టీషర్ట్లు అట్లా షార్ట్స్ ముందు రూట్ చూడండి. ఇదంతా ఆ ముందర కొండ ఇంకా వస్తూ ఉంటాము. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. ఫస్ట్కి నడిచి మనము యమునోత్రి దగ్గరికి వస్తున్నాము. ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. ఇంకొంచెం దూరం ముందు ఆడే ఉంది యమునోత్రి. 7-8 కిలోమీటర్లు కింద పైన నడిచి ఇక్కడైతే యమునోత్రికి యాత్రా పాస్ అనేది అడుగుతాండారు. మనం బిఫోర్ వచ్చేసి ఆన్లైన్ లోనే చేయొచ్చు, లేదా రిషికేశ్ లో ఆఫ్లైన్ యాత్రా పాస్ అనేది చేస్తా ఉంటారు. అక్కడ కూడా చేపించుకోవచ్చు. యాత్రా పాస్ అనేది కంపల్సరీ. ఇక్కడ అయినా టోటల్ చార్ధామ్ యాత్రకైనా కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రికి యాత్రా పాస్ అనేది కంపల్సరీ. యాత్రా పాస్ ఆన్లైన్ లో బుక్ చేయాలనుకుంటే నా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. థ్యాంక్ యూ. యమునోత్రి దేవస్థానంలో చాలా మంది వచ్చి మీకు వచ్చేసి 500 రూపీస్ యమునోత్రి మెయిన్ గుడి. మీరు ఎవరైనా 2 మినిట్స్ లో అనేది దర్శనం అనేది అవుతుంది. డైరెక్ట్ గా గుడి లోపలికి వెళ్ళిపోకుండా మీకు దర్శనం అనేది అవుతుంది. తల్లి మాత అనేది మీకు ఆశీర్వాదిస్తుంది. చూడండి సార్. నమస్తే. నమస్తే సార్. కన్నడ వాళ్ళు చిక్కినారు. నేను అందుకే మన ಕರ್ನಾಟಕ వాళ్ళనేసి ಮಾತಾಡ್ತಾ ಉಂಟಾ ಸರ್. ನಿಮ್ಮ ಹೆಸರು? ಅನಿಲ್ ಕುಮಾರ್ ಅಂತ. ಅನಿಲ್ ಕುಮಾರ್. ಎಲ್ಲಿಂದ ಬರ್ತಾ ಇದ್ದೀರಾ ಸರ್? ನಾವು ಬೆಂಗಳೂರಿಂದ ಬರ್ತಾ ಇರೋದು. ಓಕೆ. ಹೆಂಗಿದೆ ಸರ್ ಇದೆಲ್ಲ? ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಟ್ರೆಕ್ಕಿಂಗ್ ಅಂತೂ ಸೂಪರ್ ಆಗಿದೆ. ಮತ್ತೆ ಇನ್ನೊಂದ್ಸಲ ಬರಬೇಕು ಅನ್ಸಿದೆ ನನಗೆ. ಎಲ್ಲೆಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಾ ನೆಕ್ಸ್ಟ್ ಪ್ಲಾನ್? ಇವಾಗ ಟೋಟಲ್ ಹೋಗ್ತಾರೆ ಚಾರ್ಧಾಮ್ ಹೋಗ್ತಾ ಇರೋದು. ಚಾರ್ಧಾಮ್ ಯಾತ್ರಾ. ಚಾರ್ಧಾಮ್ ಹೋಗ್ತಾ ಇರೋದು. ಇದು ಫಸ್ಟ್ ಟೈಮ್ ಇದು? ಅದು ಯಮುನೋತ್ರಿ. ಮೂರನೇದು ಕೇದಾರ್ನಾಥ್. ಪ್ಯಾಕೇಜ್ ಅಲ್ಲಿ ಬಂದಿದ್ದೀರಾ? ಸೂಪರ್. ನಿಮ್ಮನ್ನ ಮೀಟ್ ಆಗಿದ್ದು ತುಂಬಾ ಸಂತೋಷ. ನಮಗೆ ಮಾಡ್ಬೇಕಂತ ಕೋರ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ದೇವರೆಲ್ಲ ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ. ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಜೈ ಶ್ರೀರಾಮ್. ಜೈ ಶ್ರೀರಾಮ್. ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಸರ್ ಬಾಯ್ ಅಲ್ರಿ. ಬಾಯ್. भैया पहुंच जाएगा ना नीचे तो मिलेगा भी नहीं. మెయిన్ గంగోత్రి నీళ్ళు యమునోత్రి నీళ్ళు సార్. అందరికీ నమస్కారం. యమునోత్రి రివర్ దగ్గర ఉన్న మన 7 కార్యకాలకి అందరికీ మంచిది కావాలనేసి వచ్చి మొక్కుంటా ఉంటా. ఇంకోటి ఏమంటే ఉత్తరాఖండ్ లో యమునోత్రి ఆడ మొదటిగా పుట్టిందో ఆటకే వచ్చిన ఆడే వచ్చి నీళ్ళంతా యమునోత్రి నీళ్ళు మెయిన్ నీళ్ళు. చాలా సంతోషంగా ఉంది. మన కార్యకాలు ఎవరైనా వచ్చేట్లయితే కాంటాక్ట్ చేయన్నా. మీరు ఆరాంగా రావచ్చు. ఏం లేదు, డైరెక్ట్ గా వచ్చి ఢిల్లీ ఇంకా ఇది ఫ్లైట్ ఎక్కి ట్రైన్ ఎక్కి ఆరాంగా రావచ్చు. మీరు చెప్తే రూట్ ఎట్లా రావాలనేసి చాలా బాగుంది. జయ యమునోత్రి తల్లి.